నూతన పరచుము దేవా నీ కార్యములు మా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు మా ఎడల సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము మా సమస్తము సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము మా సమస్తము మాధవిగా తీర్చిపోవును సమస్తం నూతనమగును నీలో ఉద్ధరించుచు నీకై ఎదురు చూపును నూతన పరచుము దేవా నీ కార్యములు మా ఎడల శాశ్వతమైనది నీకు ప్రేమ ఎన్నడైనా మారనిది నీకు ప్రేమ శాశ్వతమైనది నీకు ప్రేమ ఎన్నడైనా మారనిది నీకు ప్రేమ దినములు గడిచిన సంవత్సరాలెన్ని గొలుయినా నా ఎడ నీకు ప్రేమ నిత్యం నూతనమే సంవత్సరాలెన్ని గొల్లినా నాయన నీవు ప్రేమ నిత్యం నూతనమే పాతవిగా తెచ్చిపోవును సమస్తం నూతనమగును నీలో ఉద్ధరించుచు నీకై ఎదురు చూపుము నూతన పరచుము దేవా నీ కార్యములు మా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నీవి ఎడల ఉదయం వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీవు కరుణతో ప్రతి ఉదయం వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీవు కరుణతో తరములలో ఇలా సంతోషకారణముగా నన్నిలా చేసినావు నీకే స్తోత్రము సంతోషకారణముగా నన్నిలా చేసినావు నీకే స్తోత్రము ఆకలిగా తీర్చిపోవును సమస్తం నూతనమగును నీలో ఉద్ధరించుచు నీకై ఎదురు చూపును నూతన పరచుము దేవా నీ కార్యములు మా
కళ్యాణం గమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం గమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా ఈ దీవెన నీవయ్యా. దేవా రావయ్యా ఈ దీవెన నీవయ్యా. కళ్యాణం గమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం గమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా ఈ దీవెన నీవయ్యా. దేవా రావయ్యా ఈ దీవెన నీవయ్యా. కళ్యాణం గమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం గమనీయం ఈ సమయం అతి మధురం. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి. ఈ శుభ దినమున నవదంపతులను ఈ శుభ దినమున నవదంపతులను దీవెనలతో నింపుమయ్యా. దేవా రావయ్యా ఈ దీవెన నీవయ్యా. దేవా రావయ్యా ఈ దీవెన నీవయ్యా. కళ్యాణం గమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం గమనీయం ఈ సమయం అతి మధురం. విందులు అక్కర నెరిగి నీలను రసముగా మార్చితివే. కానా విందులు అక్కర నెరిగి నీలను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా ఉండి కష్టములలో నీవే అండగా ఉండి కొరతలు
కర్బేల్ యూత్ కోయర్ ఉన్నారు. ఎవరైనా బయట ఉంటే దయచేసి స్టేజ్ మీద రావాలి. కర్బేల్ యూత్ కోయర్ ప్లీజ్. కర్బేల్ యూత్ కోయర్ దయచేసి స్టేజ్ మీద రండి. యూత్ అందరం కలిసి సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కలవలతో అని వాడు దేవస్థుతులు చేద్దాం. దయచేసి మేడం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న మా యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న మా యేసయ్యా, నీకే ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న మా యేసయ్యా, నీకే ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన.
సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే ఆరాధన నీకే ఆరాధన వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నావేగా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నావేగా నీవే నీవే నా అతిశయము నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీవే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన నీకే నా ఆరాధన మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల బలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన నీకే నా ఆరాధన నీకే నా ఆరాధన దేవునికి మహిమ. దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే మేము భూమి మీద ఏ కార్యం చేసినా భోజనం చేసినా పానం చేసినా దేవుని మహిమ కొరకు చేయండి. మానవ జీవితంలో ఒక మనిషి సజీవుడైన దేవుణ్ణి తెలుసుకుంటే తన సృష్టికర్తను ఎరిగినటువంటి వారు తమ జీవితంలోని ప్రతి సంఘటనలో దేవుని మహిమపరచాలి, దేవుని కనపరచాలి. సో మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి, దేవుని కనపరుస్తూ ఉండాలి. ఈ యొక్క సాయంకాల పేడ దేవునికి మహిమ రావాలని ఆశపడుతున్నాము. సమయం ఆసన్నమైంది. మన మధ్యలో నూతనంగా కుటుంబంగా కట్టబడినటువంటి భార్య భర్తలు ఉన్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. రఘునాథ్ అండ్ వాణి వేదిక మీద వస్తారు. ఎస్ సమయంలో ఒక పాట ప్రత్యేకమైనటువంటి పాట. ఆ తర్వాత
దేవుని యొక్క వాక్యం చదివి దేవుని యొక్క సందేశములను విడతాం. బయట ఉన్న వాళ్ళు అందరూ లోపలికి వచ్చి కూర్చోండి. మనం ఎవరైనా చైర్స్ చాలకపోతే కొన్ని బయట ఉన్నాయి కదా, లోపల లేదా కింద నుంచి లేదా గెస్ట్ హౌస్ నుంచి తెచ్చుకొని చైర్స్ వేయండి. చర్చ్ వాళ్ళు స్థానిక కార్మికుల సంఘస్థులు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి సీట్లు ఇచ్చి మీరు బయట కూర్చోవడానికి సిద్ధపడాలి. ఇక్కడ ముందు చైర్స్ ఉన్నాయి. మీరు హైదరాబాద్ నుంచి వచ్చిన వారు, రఘునాథ్ తరఫున వచ్చిన వాళ్ళు వచ్చి ముందు సోఫాలో ఫిల్ చేస్తే మంచిది. సోఫాలో కూర్చోండి దయచేసి ప్లీజ్. ముందు సీట్లను ఫిల్ చేయండి సార్ ప్లీజ్. వాళ్ళని పిలుచుకొని ఫిల్ చేయండి. ముందుకు వచ్చి ఫిల్ చేయండి. మిగతా వాళ్ళని ముందు చేసుకొని పంపించండి. అందరిలో అడ్జస్ట్ కావాలి. ముందు బ్రదర్స్ వైపు కూడా సీట్స్ ఉన్నాయండి, జెంట్స్ వైపు. బయట ఉన్న వాళ్ళు లోపలికి వచ్చి కూర్చోండి. లేడీస్ వైపు కూడా సీట్స్ ఉన్నాయి, వైపు వచ్చి కూర్చోండి. మధ్యలో ముందు కూర్చున్న వాళ్ళు లేచి తిరగవుతారు ప్లీజ్. మ్యాక్సిమం 1 అవర్లో ప్రోగ్రామ్ అయిపోతుంది కాబట్టి దయచేసి సహకరించాలి. మనం క్రింద ఉన్న వాళ్ళకి కూడా కొన్ని సీట్లు ఉన్నాయి, పైకి వచ్చి కూర్చోవచ్చు. First of all, I would like to wish the newly wedded couple, Raghunath and Vani, I wish you a happy married life. God bless you. As the Bible says, Jesus is the vine and we are the branches. యేసు ప్రభు నిజమైన ద్రాక్షవల్లి, మనమందరం తీగలమై ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయనలో మనం ఉంటే ఫలిస్తామని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. బట్ ఐ విష్ దట్ both Raghunath and Vani will be fruitful. దేవుల్లో ఉండి ఫలించాలని కోరుకుంటూ ఈ పాట పాడుతూ దేవుని స్తుతిస్తాం. ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ ఎనలేని ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే.
అతి కాంక్షణీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా అతి కాంక్షణీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా శిథిలమయ్యుండగా నన్ను నీరు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా శిథిలమయ్యుండగా నన్ను నీరు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా వాడిపోనివ్వగా నాకు ఆశ్రయమైతివి నీవు జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా వాడిపోనివ్వగా నాకు ఆశ్రయమైతివి నీవు జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది మా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో శాలేము
రాజా రమ్యమైన సీయోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో అలసి Sound engineer, please. సౌండ్ కన్నా డబుల్ టైం వస్తుంది. ప్రాముఖ్యమైన విషయంలోకి వచ్చాం. సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ క్లారెన్స్ గారు వచ్చి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని వాక్యాన్ని చదివించాలని ఆహ్వానిస్తున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 128వ కీర్తన. కీర్తన చదువుతారు. దేవాది దేవుని హృదయానుసారుడైన దావీదు సంకీర్తన 128 చదువుకుందాం. దయచేసి నిశ్శబ్దంగా ఉండి ప్రభు మాటలను వినవాలని మనవి చేస్తున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును. నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గల వాడు ఈలాగు ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. దేవుడు తన మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం, విందాం. దయచేసి లోపల ఉన్న వాళ్ళు అభివృద్ధి